ఆశాపూర్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అశోక్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కుటుంబంలో అతని భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కోడలు, ఒక మనవడు, ఒక మనవరాలు ఉన్నారు. ఒకరోజు సాయంత్రం వాళ్ళ గల్లీలో ఒక పానీపూరి అమ్మే అతను వస్తాడు. రండి బాబు రండి, పానీపూరి తినండి, పానీపూరి బండి వచ్చింది రండి. ఆ గొంతు విని అశోక్ ఇంటి ఎదుటి వ్యక్తి వినోద్ తన కుటుంబంతో పానీపూరి తినడానికి బయటకు వస్తాడు. అరే బా పానీపూరి భయ్యా, బొత్తిగా నల్లపూసయ్యావు, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావే. అరే భయ్యా, అది ఊరెళ్ళాను, అక్కడ ఇంటి పనులు మరమ్మతులు కూడా ఆలస్యమైంది. ఇంతలో వినోద్ మనవడు అంటాడు, తాత నాకు కూరగాయల పానీపూరి కావాలి. అలాగే నా ముద్దుల మనవడా. భయ్యా, నా మనవడికి ఒక ప్లేటు పానీపూరి ఇవ్వు, మంచిది. సరే సార్. చూస్తుండగానే ఆ వీధిలో చాలా మంది అక్కడ గుంపుగా చేరారు. అటు మరోవైపు అశోక్ కుటుంబం అలా దీనంగా చూస్తూ నోరూరించుకుంటూ ఉంది. అప్పుడే అశోక్ భార్య అతనితో అంటుంది, నాకైతే ఆ కూరగాయల పానీపూరి చూసి బాగా నోరూరిపోతోంది. అత్తయ్య, నాకు చాలా కోరికగా ఉంది ఆ కూరగాయల పానీపూరి తినాలని. నాన్న మాకు పానీపూరి తినిపించండి. అమ్మా, ఈ రోజు అసలు పోనీనే కాలేదు, డబ్బులు అసలు లేవు నా దగ్గర. దీనంగా అందరూ లోపలికి వస్తారు. ఆ తర్వాత రాము మండే ఎండలో రోడ్డుపై కూరగాయలు నిండిన సంచులతో తన ఇంటి ఎదుర ఆగుతాడు. వస్తూనే తన తమ్ముడు తరుణ్ ని పిలుస్తాడు. తరుణ్, అరే తరుణ్, బయటకు వచ్చి ఈ సంచులు దించు. లోపల నుంచి వస్తూనే తరుణ్ అంటాడు, వస్తున్నా అన్నా. ఇద్దరూ కలిసి ఎండలో బండి నుంచి సంచులు దించుతారు. ఆపై వాటిని లోపలి పెడతారు. కూరగాయల సంచి తీసి అన్ని కూరగాయలను గాలికి తగిలేలా ఉంచండి. ఎండ బాగా ఉంది, కూరగాయలు పాడైపోతాయో ఏమని భయంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు, నీతో పాటు తమ్ముడిని తీసుకెళ్లమని. రేపు తను కూడా ఆలు ఉల్లి అమ్మాలి కదా. ఒక బండి పెట్టి ఒక్కరి ఆదాయంతో ఇల్లు నడవదు. తినేవాళ్ళు 10 మంది, సంపాదించే వాళ్ళు ఒక్కరు. అయినా ఎంత చేస్తావు నువ్వు? లేదు నాన్న, తరుణ్ ఇంకా చిన్నవాడి, నేను తన్ని పనిపై ఉంచలేను. అశోక్ పేదతనానికి ఇదే పెద్ద కారణం. కుటుంబంలో తినేవాళ్ళు 10 మంది, సంపాదించే వాళ్ళు ఒక్కరు. అందుకే ఇల్లు ముందుకు నడవడం లేదు. రాము పరిస్థితి అందుకే దిగజారిపోయింది. ఎందుకంటే అతను సంపాదించిందంతా ఇల్లు నడపడానికే సరిపోతుంది. మధ్యాహ్నం రాము భోజనం చేస్తాడు. ఆ సమయంలో అతని భార్య తన ఎదుట ఉల్లిపాయ కూర 2 రోటీలతో పెడుతుంది. ఇదేంటి ఈ రోజు ఉల్లిపాయ కూర చేసావు? ఇది తిని తిని నా నాలుక చచ్చిపోతుంది. రోజంతా అలసిపోయి కూరగాయలు అమ్ముతుందా, కానీ ఒక్కపూట భోజనం కూడా సరిగ్గా రాసి పెట్టలేదా నన్ను తిట్టినా? రాము, అనవసరంగా కోడలిపై కోప్పడొద్దు. ఇంట్లో ఉన్నదే చేసింది పాపతను. నువ్వు ఎప్పుడు కోడలి పక్షం తీసుకుంటావు? నానాలు కూడా చెడింది ఈ ఉల్లిపాయ కూర తిని తిని. అరే కోడలా, అప్పుడప్పుడు మంచి కూరలు చేస్తూ ఉండు. నాకు కాస్త చటపట ఉండి ఘాటైన కూర తినాలనుంది. కాస్త వంట మార్చు. ఆహాహా, జేబులో డబ్బు లేదు కానీ అయ్యగారికి రుచులు కావాలి. కాసేపటి తర్వాత రాము దీనంగా బజార్లో కూరగాయలు అమ్మడానికి వెళ్తాడు. ఓరి దేవుడా, ఈ రోజు కస్టమర్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అప్పుడే రాము తన ఎదుట ఒక బండిని చూస్తాడు. అతను అసలు అలా ఏమమ్ముతున్నాడు? ఎప్పుడు జనాలు ఈగల చుట్టుముడతారు. అప్పుడే బండి అతను కస్టమర్స్ ను పిలుస్తూ ఉంటాడు. రండి బాబు రండి, అందరూ రండి, కూరగాయల పానీపూరి తినండి, రండి రండి. 10 రూపాయలకి ఒకటి, 20 రూపాయలకి 3. బాబ్రే, ఈ పానీపూరి అతను దోచేసుకుంటున్నాడు. 10 రూపాయలకు ఒక పానీపూరి అమ్ముతున్నాడు. ఇతను జనాల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళ బండి దగ్గర కూడా జనాల రద్దీ ఉంది. నా బండి దగ్గరికి ఎవరు రావడం లేదు. అలా కొద్ది రోజులు గడిచాయి. కొద్ది సమయం తర్వాత రాము వేరే కూరగాయలతో పాటు ఆలు ఉల్లి అమ్మడం మొదలు పెట్టాడు. కానీ ఎండాకాలం ముదరడంతో కూరగాయలు కుళ్ళిపోవడం మొదలు పెట్టాయి. అది చూసి మాలా అంటుంది, ఊరి దేవుడా, ఎండల వల్ల కూరగాయలన్నీ వడలిపోతున్నాయే. కొడలా, ఒక పని చెయ్యి, ఇందులో నుంచి కొన్ని సరైన ఆలులు తీసి ఆలు కచోరీ చెయ్యి. ఇంకా ఆకుకూరలవి తీసుకొని ఆకుకూర చట్నీ చెయ్యి, సరేనా? సరే అత్తయ్య. ఆ తర్వాత కోడలు ఆలు ఉడకబెట్టి వేడివేడి కచోరీలు చేయడం మొదలు పెట్టింది. అప్పుడు మాల మనవరాలు మున్ని ఒక చిన్న పూరి చేసి తన తల్లితో అంటుంది, అమ్మా, ఈ చిన్ని పూరి నూనెలో వేయు, నాకు ఇది తినాలనుంది. అలాగే, ఇటివ్వు. మున్ని అమ్మ వాటిని నూనెలో వేయగా అవి పానీపూరిల్లో పొంగొచ్చాయి. అప్పుడు మున్ని అక్కడే ఉన్న ఆకుపచ్చ చట్నీలో నీళ్లు పోసి పూరీలో నింపుకొని తినడం మొదలుపెట్టింది. అమ్మా, ఈ పూరితో ఈ నీళ్లు నింపితే అచ్చం పానీపూరిలో ఉంది కదా. మున్ని మాట విని ఆమె తల్లి బుర్రలో ఒక ఉపాయం వస్తుంది. రాము కూరగాయలు అమ్మడానికి వెళ్తాడు. ఇక సాయంత్రం సురభి చాలా రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తుంది. ఇంకా దాంతో పాటు పరోటాలు చేయడానికి పిండి కూడా కలుపుతుంది. అప్పుడు బయట నుంచి అదంతా చూస్తూ ఉన్న మాలతి వచ్చి అంటుంది, కోడలా, ఈ రోజు ఇన్ని కూరగాయల మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ ఎందుకు చేస్తున్నావు? ఇంకా ఈ పిండి వేరువేరుగా ఎందుకు? ఏమైనా విశేషం ఉందా ఈ రోజు?
అత్తయ్య, ఆకుపచ్చ కూరగాయలు చాలా వడలిపోయాయి. అవన్నీ తీసి చేయకుంటే పాడవుతాయి. అందుకే నేను ఇవాళ కూరగాయల పానీపూరి చేస్తున్నా. అరే వా కోడలా, అలా అయితే భలే ఉంటుంది. కొత్తిమీర పుదీనా చట్నీ నేను చేస్తాను ఆగు. అత్తారింటి వాళ్ళంతా కలిసి అచ్చం పానీపూరి వాళ్ళలానే పానీపూరి చేశారు. ఇంకా ఆ నూనెలో పానీపూరీలు బాగా పొంగి సిద్ధమయ్యాయి. కాసేపటి తర్వాత ఒక బుట్ట నిండుగా పానీపూరీలు సిద్ధమయ్యాయి. దాంతో పాటు తీపి ఘాటు నీరు సిద్ధంగా ఉంది. కాసేపటి తర్వాత సురభి తన పేరింటి కుటుంబానికి కూరగాయల పానీపూరి తెప్పిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ కోరిక వాళ్ళ మనసులో నిండి ఉంది. అది తిన్న తర్వాత అందరికీ భలే నచ్చుతాయి. అప్పుడు అశోక్ సంతోషంగా చెప్తాడు, ఏకదం ఫస్ట్ క్లాస్ పానీపూరి చేసావు కోడలా నువ్వు. మొత్తానికి ఈ రోజు మొదటిసారి పానీపూరి రుచి చూశాను. ఇంకో 2 ఇవ్వు కోడల, ఇటు త్వరగా ఇవ్వు. నేను గోధుమ పిండితో 2 రకాల పానీపూరి చేశాను. ఆ రకం రుచి చూసి చెప్పండి మీరు. అలాగే. ఒక్కొక్కరికి సురభి పానీపూరిలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టి తినిపించింది. ఇంకా ఆఖరికి కూరగాయల పానీపూరి తినాలని పేదింటి ఆశ నెరవేరింది. ఇక కొద్ది రోజుల తర్వాత సురభి తన ఇంటి ప్రాంగణంలో కూరగాయల పానీపూరి బండి పెట్టింది. ఇక వేరే పానీపూరి వాళ్ళకన్నా తక్కువ రేటుగా అమ్ముతుంది. కాస్త వెరైటీగా కొత్తగా చూసి కస్టమర్స్ ఆ బండి దగ్గరకు రావడం మొదలు పెట్టారు. దాంతో ఆమెకు మంచి ఆదాయం రావడం మొదలైంది. దాంతో సురభి తమ కుటుంబ పేదతనాన్ని మెల్లగా తగ్గించుకుంటూ వచ్చింది. కుటుంబానికి కావలసినవన్నీ ఒక్కొక్కటిగా ఏర్పరుస్తూ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. నానా, ఈ రోజు మీరు గరం గరం పానీపూరి తయారు చేయండి. ఈ రోజు నాతో పాటు సౌమ్య కూడా వస్తుంది మీ చేతి పానీపూరి తినడానికి. బాబా, ఈ రోజు మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కాలేజీ నుంచి వెళ్ళేప్పుడు నా బండి దగ్గరికి రండి. నేను మీ ఇద్దరి కోసం గరం గరం పానీపూరి తయారు చేస్తా, సరేనా? మంచి నానా. రీనా సంతోషంగా బస్సుకి కాలేజీకి వెళ్తుంది. కాలేజీలో సౌమ్యకి ఈ విషయం చెబుతుంది. ఆమె చాలా సంతోషిస్తుంది. ఆపై అంటుంది, అరే హరిబాబాయ్ చేతి గరం గరం పానీపూరి నాకు చాలా ఇష్టం. గరం గరం పానీపూరియా? అయితే నేను తింటాను. నాకు అది చాలా ఇష్టం. నేను వస్తాను తినడానికి. సరే, మీ ఇద్దరు రండి. సాయంత్రం రీనా తన ఇద్దరి స్నేహితురాళ్లతో పాటు తన తండ్రి బండి దగ్గరకు వస్తుంది. హరి బజార్లో గరం గరం పానీపూరి అమ్ముతూ ఉంటాడు. ఈ విధంగా పానీపూరి టౌన్ లో ఎవరూ అమ్మరు. అందుకే కాస్త విచిత్రమైన పేరు విని అందరూ బండి దగ్గరికి పానీపూరి తినడానికి వస్తారు. మెల్లమెల్లగా రీనా కూడా తన తండ్రి దగ్గర గరం గరం పానీపూరి తయారు చేయడం నేర్చుకుంది. అచ్చం హరిలాగే చేస్తుంది ఆమె. అలా రోజులు గడుస్తున్నాయి. కాలేజీ చదివయ్యాక ధనవంతురాలైన తన ఇద్దరి స్నేహితురాలు బెంగళూరు వెళ్లిపోయారు. ఇక ఇక్కడ రీనా నాన్న ఆరోగ్యం చెడిపోతుంది. అందువల్ల ఆమె తన తండ్రి పని తానే చూసుకుంటుంది. రోజంతా ఆమె బండి అటు ఇటు తిప్పుతూ పానీపూరి అమ్ముతుంది. ఆమె గరం గరం పానీపూరి తయారు చేసి బండి దగ్గరకు వచ్చి కస్టమర్స్ కి అమ్ముతూ ఉంటుంది. వాటి రుచి కూడా అందరికి చాలా బాగా నచ్చుతుంది. గరం గరం పానీపూరి తినండి, గరం గరం పానీపూరి ఒక్కసారి తింటే వదలనే వదలరు. రండి బాబు రండి, గరం గరం పానీపూరి. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నిధి సౌమ్య పెళ్లిళ్లు ఇద్దరు అన్నదమ్ములతో అయింది. వాళ్ళ భర్తలు కూడా గొప్పింటి వాళ్ళే. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ రీనాకు తన ఇద్దరు స్నేహితురాలు గుర్తొస్తూ ఉంటారు. కానీ ఆమె దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు వాళ్ళని కాంటాక్ట్ అవడానికి. కొద్ది రోజుల తర్వాత రీనా కూడా తన నాన్న వైద్యం కోసం ఢిల్లీ వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఒక గుడిసెలో ఉంటూ ఉంటారు. తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది రీనా. ఇక అక్కడే తను గరం గరం పానీపూరి బండి పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ సౌమ్య నిధిల భర్తలకు కూడా ట్రాన్స్ఫర్ ఢిల్లీకి అవుతుంది. అలా ఒకరోజు, సౌమ్య పద, ఈ రోజు మీ అందరినీ పానీపూరి తినడానికి తీసుకెళ్తాను. మీ అందరికి తెలుసా, ఢిల్లీలో తినడానికి చాలా దొరుకుతాయి. అయితే అందరం వెళ్దాం, చాలా బాగుంటుంది సరదాగా. వాళ్ళంతా సూకీరామ్ పానీపూరి తినడానికి మార్కెట్ కి వెళ్తారు. అక్కడ అందరూ పానీపూరి తింటారు. అది తిని సౌమ్య అంటుంది, నాకు ఇక్కడ పానీపూరి అస్సలు నచ్చలేదు. సౌమ్య, కానీ ఇంకొంచెం తిని చూడు. సౌమ్య సరిగ్గా చెప్పింది, అస్సలు రుచిలేదు ఈ పానీపూరి. మేము ఇవి తినలేము. పానీపూరి అంటే హరి బాబాయి ఇంకా మా స్నేహితురాలు రీనా చేసేవి. కానీ తను ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. బాగున్నా అద్భుతంగా ఉన్నా ఏదైనా నేనైతే చాలా ప్లేట్లు తింటాను. అలా రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఒకరోజు, నిధి రీనా ఎక్కడుందో ఏమిటో తెలియడం లేదే, ఎలా ఉందో, కాలేజ్ తర్వాత అసలు కలవలేదు. అవును యార్, నాకు తను బాగా గుర్తొస్తుంది. ఒకసారి కాన్పూర్ వెళ్ళాను నా కజిన్ పెళ్లి కోసం. అప్పుడు తన ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసింది. తను మనకు మళ్ళీ కనిపిస్తే బాగుండు ఎంచక్కా. అలా సమయం గడుస్తూ ఉంది. ఒకరోజు సౌమ్య భర్త అంకిత్, సౌమ్య, రేపు మా ఆఫీస్ లో ఒక క్లయింట్ ది పెళ్లుంది. మీ అందరు కూడా అక్కడికి రావాలి, సిద్ధం కండి. అలాగే అమ్మ ప్రీతి కూడా మనతో వస్తూ ఉన్నారు.
అతను చాలా సార్లు చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు అందరం పార్టీకి వెళ్ళాలి. సరే, మేమందరం సిద్ధంగా ఉంటాం. నిధి, ఆ మేకప్ వాళ్ళని ఫోన్ చేసి ఇప్పుడే బుక్ చేయి. సరే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆ తర్వాత రోజు వాళ్ళంతా పెళ్లికి తయారై వెళ్తారు. అది చాలా పెద్ద పార్టీ. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు ఓవైపు నిల్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఆడపడుచు ప్రీతి వస్తుంది. నిధి వదిన, సౌమ్య వదిన, మీరొచ్చి ఈ పానీపూరి తిని చూడండి. ఇప్పటి వరకు అలాంటి పానీపూరి మీరు అస్సలు తినుండరు. అరే లేదు ప్రీతి, వద్దు, మాకు తినాలని లేదు. తను నిజం చెబుతుంది కోడల్లారా. మీరు ఆ పానీపూరి తింటే మీ స్నేహితురాలు పానీపూరి కూడా మర్చిపోతారు. మీరు అస్తమానం పొగుడుతూ ఉంటారే ఆమెది. నిధి, సౌమ్య ఇద్దరు ఆ పానీపూరి స్టాల్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వాళ్ళు గరం గరం పానీపూరి తింటారు. అరే, ఇది గరం గరం పానీపూరి. ఆ రుచి అచ్చు రీనా వాళ్ళ నాన్న చేసేదిలా ఉంది. అరే భయ్యా, ఈ పానీపూరి ఎవరు చేశారు? ఇది లోపల ఒక మేడం చేస్తున్నారు. ఇక ఈ స్టాల్లో మేమిస్తూ ఉన్నాము. ఇది అదే పానీపూరి. పద సౌమ్య, త్వరగా. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లడంతోనే అక్కడ రీనా వేడి వేడి పానీపూరి తయారు చేస్తూ ఉంటుంది. సౌమ్య నిధిని చూస్తూనే ఆమె చాలా సంతోషిస్తుంది. సౌమ్య, నిధి, మీ ఇద్దరు పెళ్ళైపోయిందా? ఎంత బాగున్నారే మీ ఇద్దరు. ఇదంతా వదిలే, ముందొచ్చి హగ్ చేసుకోవే నువ్వు. ఎన్నాళ్ళైందే చూసి. అసలు నీ స్థితి ఏంటి, ఎలా ఉంది? అంత చదువుకొని ఇదంతా ఏంటి? పెళ్లిలో పానీపూరి చేసుకుని అమ్ముకునే పరిస్థితి ఏంటి? ఏం చెప్పను ఫ్రెండ్స్. ఈ పేదరాలి జీవితం పైవాడు అన్ని కష్టాలతోనే రాశాడు. కాలేజ్ అయ్యాక సడన్ గా నాన్న ఆరోగ్యం పాడైంది. అందుకే ఇల్లు నడపడానికి నేను పానీపూరి చేసి అమ్ముతున్నాను. ఆ తర్వాత నాన్న వైద్యం కోసం ఢిల్లీ వచ్చాం. కానీ ఒకరోజు సడన్ గా ఆయన చనిపోయారు. మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయారు. మిమ్మల్ని మీరు స్తంభాలించుకోండి. ఇక అతను లేరు. తనకు క్యాన్సర్ రోగం ఉంది. అది లంగ్స్ వరకు పాకింది. తర్వాత తనని తాను స్తంభాలించుకుని రీనా తన తండ్రి దహన సంస్కారం చేసింది. కానీ తండ్రి చనిపోయాక ఆమె తల్లి కూడా దిగులతో మంచం పట్టింది. ఆమె పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. అలా ఒకరోజు, అమ్మా, నేను కాకుండా ఈ లోకంలో నీకెవరున్నారు? ఒకవేళ నీకు పెళ్ళైతే నేను ఏ బెంగా లేకుండా మరణిస్తాను గదా. లేదమ్మా, నేను నీకు పెద్ద హాస్పిటల్లో చికిత్స చేపిస్తాను. రీనా రేయింబగళ్ళు డబ్బు జమ చేసి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి తన తల్లికి వైద్యం చేపించింది. సంపాదించిన ప్రతిదీ ఖర్చు అయిపోయింది. అంత జరిగినా కూడా ఆమె తన తల్లిని కాపాడుకోలేకపోయింది. ఆఖరికి తన తల్లి కన్నుమూసింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళావమ్మా. ఇప్పుడు నేను అనాథనయ్యాను. ఇంకెవరున్నారు నాకు? నేను పని చేసి అలసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా నా తల నిమిరే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? ఆ తర్వాత నేను ఢిల్లీ రోడ్లో ఒక్కదాన్నే గరం గరం పానీపూరి అమ్ముతున్నాను. నా పొట్ట పోషించుకుంటున్నాను. అలాగే పెళ్లిల్లో ఆర్డర్స్ తీసుకుంటున్నాను. నువ్వేడవకు రీనా, నువ్వు ఒంటరిదానివి కాదు. నీ దగ్గర ఇద్దరు స్నేహితురాళ్ళున్నారు. నీ తోబుట్టులు లాంటి వాళ్ళం మేము. ఇకపై మేమే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. పద, మేము నిన్ను మా అత్తారింటి వాళ్ళతో కలుపుతాం. వాళ్ళిద్దరూ రీనాను తన అత్తారింటి వాళ్ళతో కల్పిస్తారు. ఆపై విషయం అంతా చెబుతారు. ఇక ఆ తర్వాత వాళ్ళు రీనాకు తమ ఇంట్లోనే ఒక గదినిస్తారు ఉండటానికి. దాంతో పాటు ఆమె చేత ఒక దుకాణం తెరిపిస్తారు. అందులో ఆమె గరం గరం పానీపూరి చేసి అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు తన పని ఇంకా బాగా నడుస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే ఆమె సొంత రెస్టారెంట్ తెరుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అంకిత్ ఫ్రెండ్ కి రీనా బాగా నచ్చుతుంది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు రీనా కూడా చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది.